హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం మీద ఎన్నో విమర్శలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రకమైన దాడులు, ఈ పాషండ మతాలు కావచ్చు, లేకపోతే ఇంటి దొంగలే కావచ్చు, ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వాటన్నిటి గురించి సమాధానం చెప్పటం కూడా మన బాధ్యతే. కాబట్టి అటువంటి సమాధానాల్ని మీకు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించడానికి డాక్టర్ భాస్కర్ రాజు గారితో పాటు కూర్చోవడం జరిగింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, సనాతన ధర్మంలో పర్టికులర్గా మన ప్రామాణిక గ్రంథాలుగా చెప్తున్న వేదం, ఉపనిషత్తు లాంటి గ్రంథాలలో జంతు బలి గురించి చాలా స్పష్టంగా ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అఫ్కోర్స్ చర్చ లేదా ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికి ముందే తప్పుడు ప్రచారం అనే స్టేట్మెంట్ నేను ఇవ్వటం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ నా నమ్మకం సనాతన గ్రంథాల్లో దుర్మార్గపు పనులు ఉండవు అనేది నా నమ్మకం. కాబట్టి ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది తప్పుడు ప్రచారం అని. ఇది నేను చెప్పింది కరెక్టా అబద్ధం అనేది మీరే తేల్చాల్సి ఉంటుంది. సో నిజంగా మన వేదాల్లో ఈ జంతు బలి గురించి ఉందా సార్? అది దానికి వచ్చే ముందు ఒక ప్రశ్న అడుగుతా. ఈ మధ్యలో మీరు ఏమైనా యజ్ఞం చేయించారా ఇంట్లో? చేయించానండి. ఏమైనా జంతువు కోసారా? లేదు. నేను గత 2 నెలలలో చండీ హోమము మా ఇంట్లో కూడా 3 యజ్ఞాలు చేయించాను. ఈ మధ్యలో కొంచెం రెగ్యులర్గా చేస్తున్నాము. ఏ జంతువును నేను కొయ్యలేదు. ఏ జంతువు భాగాలు యజ్ఞంలో నేను అర్పించలేదు. అంటే నేను ఇప్పుడు చెయ్యలేదు అంటే అది ఎప్పుడూ లేదు. అంటే ఇంకొకటి మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న అడిషన్ సార్. యజ్ఞం గురించి ఎప్పుడైతే పురోహిత బ్రహ్మలకి అడగటం జరిగిందో వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, ఎల్లుండి యజ్ఞం చేస్తారు కదా, ఒక 2 రోజుల ముందు ఇల్లు శుభ్రంగా చేసుకుని ఇంట్లో ఎటువంటి, అంటే మేము బేసిక్గా నాన్ వెజిటేరియన్ తినే కమ్యూనిటీ కాబట్టి మీరు నాన్ వెజిటేరియన్స్ కానీ ఇట్లాంటివి ఏమి తినొద్దు, ఈ 2 రోజులు కొంచెం శుచిగా ఉండండి అని చెప్పి మరీ జాగ్రత్తలు చెప్పారు. మరి అంత శుచి ఉండేది అంటే యజ్ఞం చేయడానికి అంత శుచి అవసరమైనప్పుడు అసలు జంతువులకు వస్తామని ఎలా అనుకుంటామండి? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రచారం అంతా కూడా? వేదంలో బలి అంటే జంతువుని చంపటం ఇట్లాంటివన్నీ కూడా. సో బేసిక్గా దీనికి కొంచెం హిస్టరీ ఉంది. ఇప్పుడు ఆ హిస్టరీకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే కొన్ని కామన్ సంస్కృత పదాలకి అర్థం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వృషభ అనే పదాన్ని వాడతాను సంస్కృతంలో. మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఎద్దు. ఓకే. సో ఎద్దు అని మీనింగ్ ఉంది. కానీ మనకు తెలిసిందే ఒక విషయం, మనకు తెలుసు ఒక్కొక్క సంస్కృత పదానికి ఒకటి కాకుండా అనేక అర్థాలు ఉంటాయి. అది కంటెక్స్ట్ని బట్టి ఎలా వాడతారో దాన్ని బట్టి ఉంటుంది. సో వృషభ అంటే ఎద్దు అనే మీనింగ్ ఉంది. వృషభ అంటే బలము అని అర్థం ఉంది. వృషభ అంటే ఎనర్జీ అనే అర్థం కూడా ఉంది. సో ఒక మంత్రంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను వృషభ అన్న చోట ఎద్దు పెట్టాను అనుకోండి, లేదు ఎద్దు కాదు, అది ఎద్దు కాదండి బలము అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు ప్లస్ ఇంద్రుడికి ఇంత శక్తి ఉంది వృషభాన్ అన్నారు. సో అక్కడ ఇంద్రుడి శక్తిని వర్ణిస్తున్న మంత్రం అది. కానీ దాన్ని వక్రీకరణ చేసి తప్పుగా నేను అర్థం చేసుకొని ఇంద్రుడు వృషభాన్ని అంటే ఎద్దుని చంపాడు అంటే ఎలా ఉంటుంది? మొత్తం మీనింగ్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకో వర్డ్ నేను ఇస్తాను, అశ్వ అన్నాను. అశ్వ అంటే మనకు గుర్రము అని తెలుస్తుంది. అశ్వ అంటే రాజ్యము అనే అర్థం ఉంది. అశ్వ అంటే మనలో ఉండే ప్రాణశక్తులలో ఏదైతే బలము ఎనర్జీ ఉంటుందో దాన్ని కూడా అశ్వ అంటారు. సో ఇవన్నీ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యలో నేను కృష్ణ యజుర్వేదాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక మాట వచ్చింది. అదేంటంటే యవ. యవ అంటే సైనాచార్యులు కానీ ఈరోజు ఉన్న కమ్యూనిస్టు వేదానువాదకులు అంటే దాశరథి రంగాచారి, ఈయన యవ అంటే ఇంకో శాస్త్రి గారు అని ఉన్నారు, కృష్ణమూర్తి శాస్త్రి గారు అని ఏదో పేరుంది ఆయనది. యవ అంటే ఆయన ఏమర్థం తీశాడు అంటే బార్లీ గింజలు లేకుంటే గోధుమలు అని మీనింగ్ తీశాడు. ఇదే యవాకి ఎనర్జీ అనే మీనింగ్ కూడా ఉంది. సరే ఇంకో వర్డ్ ఇస్తాను, పశు. పశువు కాదు, పశు. పశువు అంటే జనరల్గా మనకు ఏం అర్థం అవుతుందంటే ఏదో జంతువురా, ఏదో జింకనో ఏదో అనుకుంటాం. ఇంకా పశు అంటే కిరణము, జ్ఞానము, ఈ అర్థాలు కూడా ఉన్నాయి. ఇంకో మాట చెప్తాను, గో. గో అనే పదం మీకు గోవులు, ఆవులు ఇవన్నీ తీసుకుంటాం, తక్కువని స్ట్రైక్ అయ్యాయి. గో అంటే జ్ఞానము అని ఉంది. నక్షత్రాలు ఏదైతే ఆకాశంలో ఉంటాయో వాటికి కూడా గవ అనే పేరుంది. సూర్యకిరణాలను కూడా గవ అంటారు.
సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఈ సంస్కృత అవయవాలను పదాలు, కూడా గో అని అంటారు కదా సార్, నాలుకని వీటి ఇట్లా. ఆ, అనేక పర్యాయ పదాలు పర్యాయ ఉన్నాయి. పదాలు. సో ఇప్పుడు అక్కడ గవా అని ఉంటే దాన్ని గోవు అని తీసుకుంటే ప్రాబ్లమేగా. ఖచ్చితంగా పశువు అని రాశారు, దాన్ని జంతువు అని తీసుకుంటే ప్రాబ్లమేగా. అంతేగా. ఇప్పుడు పశువు అంటే కిరణం అని నేను చెప్పాను, ఆ కిరణము తీవ్రత తగ్గింది, అది పొయ్యింది అనే దానికి అది పశువు, దాన్ని చంపారు అని నేను అర్థం తీస్తే ఎలా ఉంటుంది? కంప్లీట్ ఆపోజిట్ అయిపోతుంది అసలు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది శయనాచార్యుడి అనువాదంలో. శయనాచార్యుడు ఏం చేశాడంటే లిటరల్ మీనింగ్ తీసుకున్నాడు. ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అనేక అర్థాలు ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు పచంతి అని అంటాం, పచంతి అంటే వండడం అనే ఒక అర్థం వచ్చింది, అది ఓకే ఒప్పుకున్నాను. పచంతి అంటే ఇంకో అర్థం కూడా ఉంది, అభివృద్ధి చెందడం. సో కంటెక్స్ట్ని మనం చూసుకొని అసలు ఆ వేద మంత్రం దేని గురించి మాట్లాడుతుందో తెలుసుకోకుండా మనం దాన్ని తప్పుడుగా అనువాదం చేశామనుకోండి, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ శయనాచార్యుడి అనువాదాన్ని తీసుకునే మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్ వాళ్ళు ఫాలో చేసిందంతా అదే. ఓకే. అయితే నేను ఈ మధ్యలోనే మ్యాక్స్ ముల్లర్ బుక్ నేను పీడిఎఫ్ చూశాను కానీ ఒరిజినల్ బుక్ని చూడలే. ఈ మధ్యలో సడన్గా అమెజాన్లో వెతుకుతుంటే అమెజాన్లో కనిపించింది, ఆర్డర్ చేశా. గ్రిఫిత్ది మ్యాక్స్ ముల్లర్ది నేను ఆర్డర్ చేశా. మ్యాక్స్ ముల్లర్ 4 వేదాలు ఉన్నాయి, 250 పేజీలలో 4 వేదాలు ఉన్నాయండి. వాట్? 204 పేజీలలో అంటే వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం 4 వేదాలు వచ్చేసినాయి. అంటే మ్యాక్స్ ముల్లరు తాను అనువాదం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేద మంత్రాలని తన బుక్లో రాయలేదు, డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అనమాట. ట్రూ ట్రాన్స్లేషన్ రాసినా కూడా 204 పేజీలు ఇంపాసిబుల్ అది. అంటే బహుశా చిన్న ప్రింట్ ఇచ్చి ఉంటాడో ఏదో. కానీ మంత్రం లేకుండా ఒక అనువాదం ఇస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు. దాశరథి రంగాచార్య 20,500 మంత్రాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 200 పేజీల్లో రావాలి అంటే పేజీకి 10 మంత్రాల బ్రీఫింగ్ రావాలి. సాధ్యం కాదు. దాశరథి రంగాచారి అనువాదాలు ఎక్కడైనా ఒక్క మంత్రమైనా కనిపించిందా? లేదు, మొత్తం వచనమే. ఈరోజు పాస్టర్లు దాశరథి రంగాచారి బహుశా దానిలోంచి అనుకుంటా కదా, ఈ 33,33,333 ఏదో లెక్క చెప్తా ఉంటారు కదా. జోక్ ఏంటంటే మంత్రంలో ఆ పదమే లేదు. అదే నేను చూసాను సార్, అది యజుర్వేదంలోనే ఉంది. అది నాకు ఎక్కడ దాని ప్రస్తావన కనపడలేదు అసలు ఎక్కడా లేదు, ఆ మంత్రమే లేదు. అదే మంత్రంలో ఆ పదాలే లేవు. ఈవెన్ దానికి భగవద్గీతలో మనకి చెప్తారు, పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథ అని చెప్పేసి 33 సరిపోయింది. ఇక్కడ పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్, ఆదిత్యులు 12 మంది, వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, అశ్విని దేవతలు. సో ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మూల మంత్రానికి వెళ్ళాలి, అక్కడ పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఇప్పుడు ఒక్కొక్క మంత్రం దగ్గర ఏ పదాన్ని దాన్ని అప్రోప్రియేట్ పదం అని తెలుసుకోవటానికి మనకి ఏదైనా ప్రమాణం ఉందా సార్? ఉంది. దానికి ముఖ్యంగా మనం చూడాల్సింది 4 ఉంటాయి ప్రతి వేద మంత్రానికి. ఒకటి దేవత ఎవరు. ఓకే. సో దేవత అనేది క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ అది ఏ ఛందస్సులో ఉంది, దాని స్వరం ఏమిటి, దానికి ఋషి ఎవరు, ఈ 4 కంపల్సరీగా చూసుకోవాలి. సో ఇప్పుడు వేద మంత్రానికి దేవత ఎవరు ఎందుకు చూడాలి, ఎందుకంటే ఆ దేవత గురించే చెప్తుంది ఆ మంత్రం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అనే పదం ఉంది, సో ఆ మంత్రం ఇంద్రుడికే చెప్తుంది. ఇంద్రుడు ఏం చేశాడు, ఇంద్రుడు ఎలాంటి వాడు, ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇక ఇంద్రుడు వేరే దేవతలతో కలిసి రాక్షసుల మీద యుద్ధం చేశాడా, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఒక పశువు అనే పేరు వస్తే ఇది జంతువు అని తీసుకోకూడదు, దాని కంటెక్స్ట్ చూడాలి. ఓకే. ఇదే కాదు, ఇంకా కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు నేను మీకు చెప్తాను. వృషభ చెప్పాను, అశ్వ చెప్పాను, అజ అంటే మీకు ఏం గుర్తొచ్చింది? మేక, లేకపోతే జన్మ లేనిది. అజ అంటే యాక్చువల్గా జన్మ లేనిది అని అర్థం, అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మేష అంటే ఏ మేకనో అది గుర్తొస్తుంది. మెల్లగా కదిలేది, దానికి ఇంకో అర్థం మెల్లగా కదిలేది. లేదంటే కాన్స్టలేషన్, మేష కాన్స్టలేషన్. సో కంటెక్స్ట్ ఏంది ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మనకి. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ముఖ్యమైన మూల మంత్రం ఉందా, దానికి దేవత ఎవరు, ఎవరు ఋషి,
దాన్ని ఛందస్సు ఏంది, స్వరమైంది. ఓకే. ఛందస్సు ఎందుకు చూసుకోవాలి? మన మంత్రాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది శ్లోకమే కానీ మంత్రమే కానీ ఛందోబద్ధంగా ఉంటుంది. అంటే ఒక శ్లోకంలో కానీ ఒక మంత్రంలో కానీ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇది స్పష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ పాశ్చాత్యులు కానీ ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే ఒక వర్డ్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తారు దానికి, అప్పుడు ఛందస్సు డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. సో మనము ఆ మంత్రంలో ఉన్న ఛందస్సు చూసుకున్నాం అనుకోండి, ఒక 8 వర్డ్స్ 16 వర్డ్స్ ఉండాలి, 16 ఉన్నాయి, 20 ఉన్నాయి, మీకు డౌట్ రావాలి ఎవరో దీన్ని యాడ్ చేశారు. యాడ్ చేయడానికి కారణం ఏంటంటే వక్రీకరించడానికి. ఓకే. సో ఈ ఋషి, దేవత, ఛందస్సు, స్వరము అంటే 4 లెవెల్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అవి చూసుకొని ఆ ఛందస్సు చూసుకున్నాం అనుకోండి, ఎవరైనా దీన్ని గెలికారా, ప్రయత్నం చేశారా. సో ఇది మనం చూసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాము. అయితే ఇంకోటి ఉంది, ప్రతి వేద మంత్రాన్ని పఠించడానికి 11 రకాల పఠనాలు ఉన్నాయి. సంహిత, పద, ఘట ఇలా పఠించే పద్ధతులు ఉన్నాయి. ఆ పఠించే పద్ధతులు అంటే ఘనాపాఠీలు అంటారు కదా, వీళ్ళకి అది ఐడియా ఉంటుంది. సో అది పఠిస్తే ఎక్స్ట్రా వర్డ్ వచ్చింది అనుకోండి, వెంటనే చెప్తాడు ఇదేదో ఎక్స్ట్రా వర్డ్ వచ్చింది, ఎవడో దీన్ని గెలికాడు అని. ఓకే. సో మన గ్రంథాలని ట్విస్ట్ చేయలేము, వక్రీకరించలేము, ఇంటర్పోలేట్ చేయలేము. పోతే వీళ్ళేం చేయొచ్చు అంటే ఎంటైర్ శ్లోకాన్ని మధ్యలో దూర్చొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. ఓకే. మంత్రాన్ని ఎట్లాగో వీళ్ళు డిస్టర్బ్ చేయలేరు. సో అప్పుడు ఎక్స్ట్రాగా ఒక శ్లోకాన్ని, ఎక్స్ట్రాగా ఒక మంత్రాన్ని యాడ్ చేయొచ్చు. వేదంలో చేయలేరు, పురాణాలలో చేసే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఒక్కోసారి చెప్తుంటాం ఇదేదో తేడాగా ఉంది ఈ శ్లోకము, బహుశా ఎవడైనా కల్పించాడు. ముఖ్యంగా భవిష్య పురాణానికి వెళ్తే కొన్ని డౌట్ఫుల్గా అనిపిస్తాయి, బ్రిటిష్ వాడు యాడ్ చేశాడు అనే వాదన కూడా కొన్ని మనకు వస్తుంది. ఓకే. సో ఇది మనం చూసుకుంటే మనకు సగం కన్ఫ్యూషన్ పోతుంది అనమాట. ఓకే. సో ఈ క్రమంలోనే అశ్వమేధ యాగం గురించి కూడా ఎటువంటి మిస్ఇంటర్పోలేషన్ జరిగింది అనుకోవచ్చా సార్? ఎందుకంటే అశ్వమేధ యాగం అంటే 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఆ గుర్రాన్ని చంపటం అని చెప్పేసి చెప్తారు, తర్వాత చంపే ముందో లేకపోతే చంపిన తర్వాత ఆ గుర్రంతో ఆ రాజు భార్య లైంగికంగా పార్టిసిపేట్ చేయటం, అంటే పదం పలకాలంటే కూడా అభ్యంతరంగా ఉంది కానీ ఇట్లా జరగటం అని చెప్పేసి చెప్తారు. ఈవెన్ దాన్ని రామాయణంలో జరిగిన అశ్వమేధ యాగంలో కూడా కౌశల్య మాత గురించి కొంచెం తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది ఎట్లా తీసుకోవాలి? యాక్చువల్గా అక్కడ ఇంటర్పోలేషన్ ఏం లేదు, అర్థం చేసుకోవడంలో ఉన్న ప్రాబ్లమే అది. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మన కర్మ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా అశ్వాన్ని చంపారు, గుర్రాన్ని చంపారు. పట్టపురాన్ని అక్కడ వెళ్ళి ఆ చచ్చిపోయిన గుర్రం పక్కన పడుకుంది అని వ్యాఖ్యానం చేశారు. ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అదేంట్రా అసలు అలా ఎలా సాధ్యము, అసలు శ్లోకంలో లేదు కదలా. ప్రాబ్లం ఏంటంటే ప్రవచనకర్తలు వాళ్ళు ఉన్నది చదివి మనకు చెప్తున్నారు, పరిశోధించి చెప్పే పరిస్థితి లేదు. అండ్ ఈవెన్ మనలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుసా క్రాస్ క్వశ్చనింగ్ చేసే వాళ్ళే కానీ, ఓకే వాళ్ళు బహుశా పొరపాటు పడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చదివిన వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా వాళ్ళు మిస్గైడ్ చేసి ఉండొచ్చు, వీళ్ళు కరెక్షన్ చేస్తున్నారేమో అని పాజిటివ్ యాంగిల్లో చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఏదో పెద్ద ప్రాబ్లం మనకి. సో మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. అది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి కంటే భాస్కర్ రాజుకు, లలిత్ కుమార్కు ఎక్కువ తెలుసా? మాకు సంస్కృతం మాది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు భక్తికి ఇన్వెస్టిగేషన్కి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా భక్తితో వాళ్ళు తన్మయంతో చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ భక్తిలో ఉన్నారు, వాళ్ళకి ఏం తప్పు అనిపించట్లా. కానీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇక్కడ, మనం బ్లైండ్ బిలీవర్స్ కాదు. అసలు మంత్రం ఏం చెప్తుంది, శ్లోకం ఏం చెప్తుందో చాలా చాలా స్పష్టంగా మనం చెప్తాం. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి చాలా తేడా ఉంది. సో సరే, ఇక మనం రామాయణంలో ఉన్న సందర్భాన్ని తీసుకుందాం. రామాయణంలో అసలు అశ్వమేధ యాగం చెయ్యాలని ప్రతిపాదన చేసింది ఎవరు? దశరథుడు, సుమంతుడు. సో అప్పుడు ఈ అశ్వమేధ యాగం అందరూ చెయ్యలేరు, దీన్ని కొందరు మాత్రమే చెయ్యాలి అనే వాదం కూడా ఉంది. దీనికి శతపథ బ్రాహ్మణంలో రిఫరెన్సెస్ ఉన్నాయి, కేవలం రాజులు మాత్రమే అశ్వమేధ యాగం చేయాలి. సో ఆ రిఫరెన్స్ ఉంది. సో అది మనం తీసుకుంటే దశరథుడు రాజు కాబట్టి అశ్వమేధ యాగం చేయాలి. ఈ అశ్వమేధ యాగము 3 భాగాలుగా ఉంటుంది. ఈ 3 భాగాలు చాలా క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఈ అశ్వమేధ యాగం చేయాలనుకునే రాజు
అది చెయ్యడానికి అర్హుడా కాదా ఫస్ట్ తేలాలి. ఎగ్జాక్ట్లీ. అది ఫస్ట్ పాయింట్. సో దానికి మళ్ళీ అర్హుడా కాదా ఎలా డిసైడ్ చేయాలి అనంటే రామాయణమే, మన పురాణాలే దానికి జవాబిచ్చాయి. ఏ రాజు అయితే అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాడో తాను ఏం చేయాలంటే ఒక గుర్రాన్ని తన తన రాజ్యానికి ఏదైతే ధ్వజం ఉంటుందో దాన్ని ఆ గుర్రం మీద పెట్టి రాజ్యాల మీదకి వదులుతాడు. వదిలినప్పుడు అది అనేక రాజ్యాల మీదకి వెళ్తుంది. సో ఆ రాజు మీద గౌరవం ఉన్నవాడు కానీ, అంటే వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు గౌరవం ఉన్న రాజు కానీ, లేదంటే ఆ రాజు బలాన్ని చూసి ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నవాడు కానీ ఆయన పట్టుకోడు. పట్టుకోకుండా ఏమంటాడంటే డిక్లేర్ చేసేస్తాడు, దశరథ మహారాజు చాలా గొప్ప రాజు, నేను ఈయనతో యుద్ధం చేయదలుచుకోలేదు, ఆయన బలవంతుడు, కాబట్టి నేను ఆయనకు డబ్బులు ఇస్తాను, ఆయనకు సామంతునిగా ఉంటాను అని. లేదు, కొందరు రాజులు ఏం చేస్తారంటే ఆ దశరథ మహారాజు ఏంటి, నేను ఆటంకం పరుస్తాను, నేను దీన్ని పట్టుకుంటానంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చి ఆ రాజును ఓడించాలి, తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. సో ఇది పార్ట్ 1. సో ఇలా ఈ గుర్రము అనేక రాజ్యాలు తిరిగి తిరిగి మళ్ళీ ఈ రాజ్యానికి వస్తుంది. పోతే గుర్రాన్ని మాత్రమే వదలరు, దాని వెనక సైన్యం కూడా వెళ్తుంది. ఎందుకంటే అది ఎక్కడెక్కడికి వెళ్తుందో చెప్పాలి. గుర్రం అయితే చెప్పదు కదా. సో ఇది దశరథ మహారాజు గుర్రం ఇది, కాబట్టి దీన్ని ఆటంకపరిస్తే మాతో యుద్ధం చేయాలి. సో ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2. పార్ట్ 2 ఏంటంటే గుర్రం వచ్చేసింది. గుర్రం వచ్చిన తర్వాత అశ్వమేధ యజ్ఞం చేయాలి. సో అశ్వమేధ యజ్ఞం చేయాలి అంటే ఎవరు చేయాలంటే అందరూ ఋషులు చేయలేరు. దానికి చాలా అంటే ఇది చాలా క్లిష్టమైనది. అందుకే దశరథ మహారాజు ఏం చేస్తాడంటే సుమంత్రుణ్ణి పంపించి, నువ్వు ఋష్యశృంగుణ్ణి మాత్రమే తీసుకురా, ఆయన మాత్రమే చెయ్యగలడు, ఇది వేరే వాళ్ళు చెయ్యలేకపోవచ్చు అంటారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. సరే, అశ్వమేధ యజ్ఞంలో ఏదో యజ్ఞం చేస్తారు, దినుసులు వేస్తారు, నెయ్యి వేస్తారు, ఇవన్నీ ఉన్నాయి, గుర్రాన్ని చంపాలి, దాంట్లో వెయ్యాలి. ఇది చెయ్యడానికి ఋష్యశృంగుడు ఎందుకు? అవును, ఆ డౌట్ మనకు రావాలి. మటన్ కొట్టి మస్తన్నో తెస్తే సరిపోతుంది, ఎవరినో తెస్తే సరిపోతుంది. సో ఇక్కడ అంత స్పెసిఫిక్గా కేవలం ఋష్యశృంగుడు మాత్రమే రావాలి, ఆయనే చెయ్యాలి అని ఎందుకు చెప్తున్నారు అంటే దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఆ స్టోరీ ఏందో దశరథ మహారాజే చెప్తాడు, ఋష్యశృంగుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే అశ్వమేధ యజ్ఞం గనక సరిగ్గా చెయ్యకుంటే సాధకుడు అంటే యజమాని మరణిస్తాడు. రామాయణంలో ఉంది, దాని రిఫరెన్స్ నేను చెప్తాను. రామాయణం బాలకాండ 16వ సర్గ 18వ శ్లోకం. యజ్ఞ కార్యమునందలి దోషములను వెతుకుదురు. ఎవరు? బ్రహ్మరాక్షసులు. ఓకే. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. సో ఇక్కడ డౌట్ రావట్లేదా? అసలు గుర్రం చంపితే దశరథ మహారాజుకి అపాయం ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఇంకేదో ఉంది. మరి ఈ విషయాన్ని ఏ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పలేదు, ఏ సామవేద షణ్ముఖ గారు చెప్పలేదు, కేవలం భాస్కర్ రాజు మాత్రమే ఎందుకు చెప్తున్నాడు అంటే నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అది ఏంటో దాని మీద పెద్ద రీసెర్చ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు లలిత్, అశ్వమేధ యజ్ఞం అంటే ఏదో అర్థం చేసుకోవడానికి 2 నెలలు పట్టింది నాకు. ఖచ్చితంగా ఉంటుంది, 2 months పట్టింది. అందరు రాసింది చదివి చెప్పే కాడికైతే ఇంకా రీసెర్చ్ ఏముంది, ఇన్వెస్టిగేషన్ ఏముంది సార్ దానిలో. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎందుకు ఇలా ఉంది అని నేను చూశాను. సో ఋష్యశృంగుడు వచ్చాడు. ఋష్యశృంగుడు వచ్చి అశ్వమేధ యజ్ఞం చేస్తారు. సో గుర్రం కూడా తిరిగి వచ్చింది. వాళ్ళు సరయూ నది దగ్గర ఆ వేదికని ఏర్పాటు చేశారు. అశ్వమేధ యజ్ఞం మొదలవుతుంది. అయితే ఇక్కడ చాలా కాంట్రవర్సీలు వస్తాయి. అదేంటంటే అశ్వాన్ని చంపారు, మూదు సూడులతో పొడిచారు, ఇవన్నీ వస్తాయి. అంతకన్నా ముందు ఇంకొన్ని ప్రస్తావన మన రామాయణమే చేస్తుంది. అదేంటంటే యూప స్తంభాలని కట్టారు. అవును. సో యూప స్తంభాలు అంటే అది మోదుకు చెట్టుతోటో వేప చెట్టుతోటో కొన్ని కట్టెల్ని తీసి 21 నంబర్ అనమాట, 21 నంబర్స్ని తీసి పాతుతారు. వాటికి జంతువులను కడతారు. అంటే జంతువులు అంటే పాము, పిట్టలు, రకరకాల అన్ని రకాల జంతువులనే దానికి కడతారు. దీని మీద మళ్ళీ రీసెర్చ్ ఒపీనియన్ ఉంది. అదేంటంటే యజ్ఞం చేసేటప్పుడు ఆ జంతువులని కడతారు, యజ్ఞం అయిపోయిన తర్వాత వాటిని విడిచేస్తారు అని.
సో ఇక్కడ మనకు మళ్ళీ డౌట్ రావాలి, అసలు జంతువులని యూపస్తంభాలకు కట్టడం ఏమిటి, కట్టడం ఎందుకు? యజ్ఞం చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టడం ఏంది? ఇంకొందరు ఏం చెప్తున్నారంటే యజ్ఞం అయిపోయిన తర్వాత వాటిని చంపేస్తారు అని చెప్తున్నారు, కానీ రామాయణంలోనైతే అలా చంపుతారని ఎక్కడా లేదు నాకు తెలిసి. అదే ఉంటే నేను కరెక్షన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వస్తుంది యూపస్తంభం అంటే కట్టెనేనా అని అంటే మళ్ళీ మీరు ఐతిరేయ బ్రాహ్మణానికి వెళ్ళాలి. ఐతిరేయ బ్రాహ్మణము 2, 6, 3 నాకు గుర్తున్నంత వరకు ఎవరైతే సాధకుడు ఉన్నాడో, అంటే ఇక్కడ దశరథ మహారాజు సాధకుడు అంటే యజమాని యజ్ఞకర్త. ఈ యజమాని శరీరమే యూపస్తంభము అని ఐతిరేయ బ్రాహ్మణం చెప్తుంది. ఓకే, సో అప్పుడు మరి ఈ పక్షుల్ని జంతువుల్ని కట్టాల్సిన అవసరం ఏంటి దానికి? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ 2 భాగాలు ఉన్నాయన్నమాట. నేను చెప్పా కదా 3 భాగాలు. ఒక భాగం గుర్రం వెళ్ళింది తిరిగి రావటం, ఇంకో 2 భాగాలు ఏంటంటే బయట కనిపించే యజ్ఞం ఒకటి. ఆ బయట కనిపించే యజ్ఞంలో యూపస్తంభాలు ఉన్నాయి, దానికి జంతువులని కట్టారు, ఇదన్నీ ఉన్నాయి. యజ్ఞకుండం ఉంది, దాంట్లో హవిస్సులను వేస్తున్నారు, హవన సామాగ్రిలన్నీ హవిస్సులన్నీ వేస్తున్నారు. ఇది భౌతికమైన యజ్ఞం. ఇక మూడోది ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అంతర్యజ్ఞం. ఓకే, అంతర్యజ్ఞం అంటే సాధకుడు లేకుంటే కర్త యజ్ఞం ముందు కూర్చున్నాడు, కానీ ఆయన చేస్తున్నది అంతర్యజ్ఞం. అంటే తన లోపల, శరీరం లోపల ఇంకో యజ్ఞం జరుగుతుంది, దాన్ని అంతర్యజ్ఞం అంటారు. ఈ అంతర్యజ్ఞం ఏందో శుక్ల యజుర్వేదంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ 7, 8 ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో మొత్తం అంతర్యజ్ఞం గురించే చెప్తాయన్నమాట. ఓకే, సో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే బ్రహ్మాండం పిండాండం. ఇది విన్నారుగా మీరు? విన్నాను సార్. సో మన శరీరంలో కూడా 33 రకాల దేవతలు ఉన్నారని విన్నారుగా. సో ఇక్కడ అంతర్యజ్ఞంలో సాధకుడు ఏం చేస్తాడు అని అంటే తన శరీరాన్నే యూపస్తంభం అనుకుంటున్నాడు అంటే మళ్ళీ దీనికి ఆధారం నేను చెప్పాను, ఐతిరేయ బ్రాహ్మణం నుంచి. సో తనలో ఉన్న దేవతలను తనకు తాను కట్టుకుంటాడు, ఆ దేవతలని తనకు తాను కట్టుకుంటాడు. ఓకే, అంటే ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ యోగం చేస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, అసలు దశరథ మహారాజు అశ్వమేధ యాగం ఎందుకు చేశాడు? అది రామాయణంలోనే ఉంది. నాకు పిల్లలు కలగట్లేదు, ఏదో ఆటంకం ఉన్నట్టుంది, ఏదో పాపం చేశానేమో, అందుకు నేను అశ్వమేధ యాగం చేస్తాను, అది కారణం. సో ఇమాజిన్ చేద్దాం, ఒక గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని చంపేస్తే దశరథుడు పాపం ఎట్లా పోతుంది? ఇంకో పాపం అవుతుంది. జంతు బలి చేశాడు, పాపం అవుతుంది. సో మరి పాపాలకి కారణం ఏంటి అని అంటే భౌతిక శరీరం, నెక్స్ట్ సూక్ష్మ శరీరం. ఆత్మ ఏ పాపం ఉండదు, ఆత్మలో ఎలాంటి పాపం ఉండదు. సో పాపం ఉంటే భౌతిక శరీరంలో ఉంటుంది, లేదు అంటే సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సో ఈ రెండుటిని శుద్ధిపరచుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు పాయింట్కి వద్దాం. సో 3 సూదులు కూర్చారు అన్నారు. యాక్చువల్గా అదంతా కూడా సింబాలికే. ఎందుకంటే రామాయణంలో ఆ శ్లోకం పేరు నాకు గుర్తులేదు, అక్కడ ఒక పదాన్ని వాడతారు, పతత్రిన అనే ఒక పదం వస్తుంది రామాయణం శ్లోకంలో. మీరు కావాలంటే మన ప్రేక్షకుల కోసం ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పతత్రిన అంటే గుర్రము అని కొందరు అనువాదం చేశారు. పతత్రిన అంటే బంగారు రంగుతో ఉండి రెక్కలు కలిగిన గుర్రము. మీ జీవితంలో ఎప్పుడైనా బంగారు రంగు కలిగి రెక్కలు ఉన్న గుర్రాన్ని ఎప్పుడన్నా చూశారా? నేను చూడలేదు. అసలు ఉండదు. రామాయణంలో కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఎందుకు ఉండదు అని అంటే అసలు అక్కడ అంటే ఆ సింబాలిక్గా చంపబడింది అని చెప్పే గుర్రం ఏదైతే ఉందో అది పతత్రిన, అంటే దశరథుడి సూక్ష్మ శరీరం అది. ఓకే, అంటే ఈ అంతర్యజ్ఞంలో దశరథ మహారాజు ఏం చేస్తాడంటే తన సూక్ష్మ శరీరాన్ని దేవతలకు అర్పిస్తాడు. ఏదైతే పాపానికి కారణం అయి ఉండొచ్చో దాన్ని అర్పిస్తాడు. అప్పుడు ఆ దేవతలు ఆ శరీరాన్ని తీసుకొని దాంట్లో ఉన్న దోషాలన్నీ తీసేసి మళ్ళీ దశరథుడి శరీరంలో ప్రవేశపెడతారు. ఇది అంతర్యజ్ఞం.
ఒకవేళ అశ్వమేధ యాగం ద్వారానే పిల్లలు పుట్టేసే అవకాశం ఉంటే మరి తర్వాత పుత్రకామేష్టి చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎగ్జాక్ట్లీ అయితే భౌతిక యజ్ఞంతో ఇంకో బెనిఫిట్ ఉంది. అక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే గుర్రాన్ని చంపి గుర్రపు భాగాలు దాంట్లో వేశాము అంటారు. వఫా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అక్కడ హయము అనే పదం కూడా వాడబడింది రామాయణంలో. హయము అంటే అశ్వగంధ అంటాం కదా, ఇండియన్ జెన్సింగ్. ఈ ఇండియన్ జెన్సింగ్ ముక్కలు చేసి యజ్ఞంలో వేస్తారు. ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేశారు. ఓకే, సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అశ్వగంధాన్ని ముక్కలు చేసి యజ్ఞంలో వేశారు. దశరథ మహారాజు ఆ ధూపాన్ని పీలుస్తున్నాడు అక్కడ. ఈవెన్ ఇప్పటికి కూడా జెన్సిన్ ని చాలా వాటికి మెడిసిన్ గా ఇస్తారండి, జనరల్ డెబిలిటీస్ కి వీటికి. ఎగ్జాక్ట్లీ. సో దాంతో ఇన్ఫర్టిలిటీ పోతుంది, శక్తి వస్తుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఎందుకంటే దశరథ మహారాజు 60,000 సంవత్సరాల వయసు. అప్పుడు పిల్లలు పుట్టలేదంటే ఏదో దోషం ఉంది, ఫిజికల్ బాడీలో ప్రాబ్లం ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది. కాబట్టి అశ్వగంధాన్ని అక్కడ యజ్ఞంలో వేసి దాని గాలి పీలుస్తున్నారు. కానీ వీళ్ళు హయము అంటే గుర్రం అనుకొని గుర్రాన్ని చంపి యజ్ఞంలో వేశారని అనువాదం చేశారు. ఓకే, దీన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసింది గీతాపూర్ గోరఖ్పూర్ మాత్రమే. ఓకే, సో ఇంకా తర్వాత కౌసల్యమాత గుర్రంతో పడుకోవటం ఇవన్నిటి గురించి. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు దశరథ మహారాజు అసలు భౌతికమైన యజ్ఞం చేశాడు, అశ్వగంధాన్ని పీల్చాడు, ఇదైతే క్లారిటీ ఉంది. సూక్ష్మ శరీరాన్ని అర్పించాడు. పోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే సూక్ష్మ శరీరాన్ని అర్పించినట్టు ఇవన్నీ చేసినట్టు ఆధారం ఎక్కడ ఉంది? దీన్ని వేదం ఒప్పుకుంటుందా అంటే మొదటి మండలములో 162, 163 ఏవైతే సూక్తాలు ఉన్నాయో దాంట్లో మొత్తం ఇదే ఉంది. ఋగ్వేదంలో ఓకే మొత్తం ఇదే ఉంది. తర్వాత ఇప్పుడు మీరు గుర్రం దగ్గర పడుకుందన్నారు కదా, ఈ బొకడాగాళ్ళ అనే పదం నేను వాడుతున్నాను. ఈ బొకడాగాళ్ళకి ఒకటే చెప్తాను, జనరల్గా మా గోపి చెప్తుంటాడు ఇదే మాట. అరే, గుర్రానికి ఒక స్త్రీకి పిల్లలు పుడతారని నువ్వు నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను, నేను అదే స్టాండ్. మీ ఇంట్లో ఎవరైనా స్త్రీలు ఉంటే, నేను ఈ మాట వాడకూడదు, మీ ఇంట్లో ఎవరైనా స్త్రీలు ఉంటే గుర్రంతో పడుకోబెట్టండి, పిల్లలు పుడితే నేను ఒప్పుకుంటా. అది కూడా డెడ్ అయి ఉండాలి. అనుమానం ఉన్నప్పుడు ట్రై చేయాలి, వాడు డెడ్ అయి ఉండాలి. ఇప్పుడు బతికున్న గుర్రాన్ని పడుకోబెడితే ఏదో అర్థం ఉంది. అవును, అది చనిపోయిన గుర్రం అంట, దాని పక్కన పటపురాన్ని పడుకుంటుందంట. అసలు చచ్చిపోయిన హార్స్కి సెమన్ ఎట్లా వస్తుంది బయటికి? అదే అర్థం కావట్లేదు. వీళ్ళు మాట్లాడే మాటలకి ఎటువంటి బేస్, ఎటువంటి రీజన్స్ ఉంటే ఎవరికి అర్థం కాదండి. ఏదో ఒకటి అనాలి అన్న తాపత్రయం, ఆ దుగ్ధ తప్ప పెద్ద రీజనింగ్ ఏముండదు. అయితే దీనికి కొంచెం వీళ్ళు ఆధారంగా తీసుకునేది ఏంటంటే మేబీ గ్రిఫిత్ వీళ్ళు రాసిన అనువాదాన్ని తీసుకున్నారు. వీళ్ళు వాళ్ళేం రాశారో నేను పరీక్షించాలి. లేకపోతే దాశరథి రంగాచారిని కోట్ చేస్తున్నారు వీళ్ళు. దాశరథి రంగాచారి ఏం రాశాడో చూస్తే వీళ్ళు గుండెలు బాదుకుంటారు. పోతే కర్మ ఏందంటే వీళ్ళకు సిగ్గుశరం లేదు. అది ఎప్పుడు సిగ్గుశరం లేదు. దాశరథి రంగాచారి ఏం రాశాడో చూస్తే వీళ్ళు మరి ఉరేసుకుంటారా ఏం వేసుకుంటారో నాకు తెలీదు. దాశరథి రంగాచారి చాలా చాలా క్లియర్గా ఉన్నాడు. నేను మీకు అది చదివి చూపిస్తాను. తెలుగులో ఒక సామెత ఉందండి, ఇడిసేసింది వీధికి పెద్ద అంట. అలాగే సిగ్గులేనోడు సంఘానికి పెద్ద అవుతున్నాడు. ఏం చేస్తాం మరి? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ దాశరథి రంగాచారి ఏం అనువాదం చేశాడు, ఇది ఎక్కడ ఉంటుందంటే శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయము 20వ మంత్రం. ఓకే, ఇక్కడ అశ్వమ అనే ట్రాన్స్లేట్ చేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అశ్వము అంటే రాజ్యము ఈ అర్థం ఉంది. మన శరీరంలో ఉండే శక్తులకు కూడా అశ్వము అని ఉంది. దాశరథి రంగాచారి ఏం చేశాడంటే అశ్వమ అని రాశాడు. ఇక్కడ ట్రాన్స్లేషన్ చూడండి. ఈ ట్రాన్స్లేషన్ని కూడా ఈ ఎదవలు చదవరు. ఇక్కడ ఏమంటున్నారు? రమ్ము, అశ్వమ రమ్ము, మేము నీవు మన 4 కాళ్ళను చూచుదము. ఇప్పుడు అక్కడ పట్టపు రాణి ఉందనుకుంటా, గుర్రం ఉంది, గుర్రానికి 4 కాళ్ళు ఉన్నాయి బై, నేను కూడా ఒప్పుకుంటా, చిన్న పిల్లోడైనా ఒప్పుకుంటాడు. పట్టపు రాణికి 4 కాళ్ళు ఉంటాయా? అసలు ఇది చదివారా వీళ్ళు? దాశరథి రంగాచారి ఏం రాశాడు? ఏ పట్టపు రాణికి, ఏ స్త్రీకి 4 కాళ్ళు ఉంటాయి చెప్పండి మీరు? ఎవరికి ఉండవు. 4 కాళ్ళు ఉంటే మనిషి అంటారా? మరి ఈ ఎదవలు నేను అందుకే చెప్పేది వీళ్ళకు తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ రాదని.
ఎదవలకి తెలుగు చదవరాదు. తెలుగు కూడా రాదు. ఈ మధ్యలో ఒకసారి ఒక ఎదవతో డిబేట్ చేశా. ఎదవ అని ఎందుకు అంటున్నానంటే అర్థం చేసుకోండి మీరు నా సెంటిమెంటు. ఆర్యన్ ఇన్వేషన్ లేదు అని అంబేద్కర్ రాసిండంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అని అక్కడ రాసి ఉంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అని చదివి దేర్ ఈజ్ ఎవిడెన్స్ అంటున్నాడు. వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, తెలుగు చదవరాదు, చెప్పింది అర్థం చేసుకోవటం రాదు. మనం చెప్పింది అడిగితే అర్థం కాదు. ఈడు మనతో డిబేట్ చేస్తాడంట. సో డౌట్ లేదు. అశ్వమ రమ్ము నీవు మనము 4 కాళ్ళను చూచెదము అని ఇట్లా చెప్పి ఇక తర్వాత ఈయన ఏదో చేస్తాడు, ఏదో దాన్ని చనిపోయిన గుర్రామంగాన్ని పట్టపురాని దానిలో పెడతారు. ఇదేదో ఇక్కడ దాశరథి రంగాచారి ఒక 2 పేజీల తర్వాత వివరణ ఇస్తున్నారు. ఏమనిస్తున్నారు అంటే 4వ పాయింట్, అశ్వము రాణి వద్ద శయనించిందని ఒక అపోహ కలదు. క్లారిటీ చూడండి. క్లారిటీ అంటే రాణి దగ్గర అశ్వం శయనించిందని అపోహ ఉంది. మహిషే అశ్వము అని ఏదో ఈయన రాస్తారు. అశ్వమనిషి అగును అంటే ఇక్కడ ఆడగుర్రము మగ గుర్రం ఉందని చెప్తున్నాడు ఈయన. అంటే యాదవులకి సంస్కృతం ఎట్టాగో వచ్చాదు, తెలుగును అర్థం చేసుకోవటం, తర్జుమాను అర్థం చేసుకోవటం కూడా రావట్లేదు. ఇక చదవడం రాదు, అర్థం చేసుకోవడం మాట తర్వాత, చదవడమే రాదు. సో అక్కడ అసలు అశ్వమహిషి లేనే లేదు, ఆడగుర్రం మగ గుర్రం అంటున్నాడు ఈయన. అయితే సరే, ఈ మంత్రము నేను చెప్పా కదా దాశరథి రంగాచారి అసలు ఆయన బుక్లో మంత్రమే లేదండి. అవునండి. అసలు ఈ మంత్రం మరి దేని గురించి చెప్తోంది, అసలు ఈ మంత్రం ఎవరి గురించి? మీరు అప్పుడు ఒరిజినల్ మంత్రానికి వెళ్ళాలండి. నేను స్క్రీన్ షాట్ ఇస్తాను. ఓకే. 20వ మంత్రంలో దేవత, నేను చెప్పాను కదండి దేవత ఉంటారు అని. దేవత ఎవరు అంటే రాజా ప్రజ, అంటే ప్రజలు రాజు, వీళ్ళు దేవతలు. ఋషి ఇవన్నీ ఉన్నాయి, ప్రజాపతి, అనుష్టుపు ఛందస్సు, గాంధార స్వరం. రాజు ప్రజ అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి? కింగ్ అండ్ పబ్లిక్, అంతేగా. అంతే. సో ఈ మంత్రం దేని గురించి చెప్తుంది అంటే ఒక రాజ్యం బాగుంటాలంటే రాజులు ప్రజలు ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి, ధర్మార్థ కామ మోక్షాలు సాధించి పుణ్యలోకాలకి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తున్న మంత్రంలో గాడిదలని గుర్రాలని ఈ లంబడి కొడుకు తీసుకొచ్చి పెట్టాడు. ఊరు సామెతలో క్యాజువల్ గా చెప్తారు కదా సార్, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా నడుచుకుంటే ప్రజలకు కూడా అదే బుద్ధులు అలవాటు అవుతాయి అంటారు. సో రాజులు ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా ధర్మబద్ధమైన జీవనం గడుపుతారు. సో రాజు ప్రజలు ఉన్న మంత్రాన్ని తీసుకొచ్చి గాడిదలను గుర్రాలను పెట్టాడు ఒకడు. ఇలా ఏమనాలి నేను? గాడిదలే అనాలి. గాడిదలే అందమ్మా, గాడిదలే అనాలి. సో ఆ అనువాదాన్ని తీసుకున్న గాడిదలను ఏమనాలి? అడ్డగాడిదలు. అంతే, అడ్డగాడిదలే సార్ లిటరల్ గా. సో అలా నడుస్తుంది మరి వక్రీకరణ. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అయితే ఇంకా వేదంలో కొన్ని ఉపనిషత్తుల్లో కూడా అసలు జంతు మాంసం తినమని కంపల్సరీగా చెప్పారు, ప్రతి మనిషి కంపల్సరీగా స్వీకరించాలి అన్న మాటలు కూడా కొంతమంది చెప్తా ఉంటారు కదా. ఆ టైప్లో ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఇది కూడా మళ్ళీ వక్రీకరణ. అదే ఆహారం అనేది చాలా రకాలుగా ఉండొచ్చు, కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. దాన్ని వేదంలో కంపల్సరీగా తినాలి అని చెప్పేసి అన్నట్టుగా చెప్పారని చెప్తారు. అది ఎక్కడైనా ఉందా? లేదు, అనువాదాలలో వచ్చింది, మంత్రంలో లేదు. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా నాకు తెలిసి మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్ ట్రాన్స్లేషన్స్ ఇవి. ఋగ్వేదం 10వ మండలం 85వ సూక్తం 13వ మంత్రం. దీన్ని ఎలా అనువాదం చేయాలంటే ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుందంట, ఆ పెళ్లిలో ఆవుల్ని ఎద్దుల్ని కోసి వండి పెట్టారు. ఇది అనువాదం మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్ చేసింది. ఋగ్వేదము 6వ మండలము 17వ సూక్తము 1వ మంత్రంలో ఇంద్రుడు ఆవు మాంసాన్ని తిన్నాడు, దూడ మాంసము, గుర్రము, గాడిదలు ఇవన్నీ తిన్నాడు అని ఉంది. ఇవన్నీ అనువాదాలు. ఋగ్వేదం 10వ మండలం 86వ సూక్తము 14వ మంత్రంలో ఇంద్రుడు 15 ఎద్దుల్ని కోసుకొని తిన్నాడు, దాన్ని రక్తాన్ని కూడా తాగాడు అని అనువాదం చేశారు వీళ్ళు. ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఎందుకు సార్ ఇంత కక్ష? ఇప్పుడు వేదంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, ప్రపంచం అంతా బాగుండటానికి, ప్రపంచంలో మనుషులందరూ ధర్మబద్ధమైన జీవనం గడపడానికి, ప్రతి ఒక్కళ్ళు భగవంతుని చేరుకోవటానికి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అవన్నీ గురించి తీసుకోకుండా ఇలా కొన్నిటిని కల్పితాలని జోడించి వాటికి మళ్ళీ తప్పుడు అర్థాలు చెప్తూ హిందుత్వం పైన, వేదం పైన ఇంత విష ప్రచారం చేయడానికి వేరే రీజన్ ఏమైనా కనపడుతుంది మీకు, మత మార్పిడి కాకుండా?
ఒకటి చెప్తానండి, ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఇండియాకే రాలేదు. రాలేదు. వాడు స్టార్టింగ్లో దుష్టుడే, తర్వాత కొంచెం తన పద్ధతిని మార్చుకొని వేదాల్ని పొగడడం ఇవన్నీ కూడా చేశాడు. ఏదో మోక్షముల్లర్ అని కూడా పేరు మార్చుకున్నాడు అంటారు. సరే, స్టార్టింగ్లో ఎందుకు మరి అలా చేయాల్సి వచ్చింది? మ్యాక్స్ ముల్లర్ని వీళ్ళు పిలిచి వేదాల్ని అనువాదం చేయమన్నారు. బ్రిటిష్ ఓడికి లేకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వేదాల్ని అనువాదం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఎజెండా ఉందా? ఎజెండాతో పనిచేస్తున్నారు. ఎజెండా ఉంది. ఏం ఎజెండా ఉంటుంది? భారతదేశాన్ని హిందుత్వం లేకుండా చేయటం, ఇక్కడ హిందువులందరినీ మత మార్పిడి చేయటం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దేన్ని అత్యంత పరమ ప్రమాణం అనుకుంటున్నారో వాటి నుంచే మొదలుపెట్టి నరుక్కుంటూ రావాలి. ఎగ్జాక్ట్లీ మ్యాక్స్ ముల్లర్ చేసింది అదే. అందుకే వాడు తన తల్లికి రాసుకున్న లెటర్లలో చెప్తాడనమాట, నేను ఒక్కొక్క పేజ్ ఋగ్వేదాన్ని అనువాదం చేసినప్పుడు ఒక పేజీకి 4 పౌండ్లు తీసుకున్నాను అంటాడు. అప్పటికి అది ఎంత పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. వాడు అంటాడు, నేను కాలేజీలో చదువుకుంటున్నాను, నాకు స్కాలర్షిప్ లేదు, తినడానికి తిండి లేదు అంటాడు. అలాంటి వాడికి పండగ ఋగ్వేదాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఇలా ట్రాన్స్లేట్ చేశాడు. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, మ్యాక్స్ ముల్లరు ఉన్నదాన్ని ఇంకా వక్రీకరించాడు. ఎందుకంటే సైనాచార్యులు ఆల్రెడీ కొంచెం భౌతికమైన మీనింగ్స్ తీసుకున్నాడు, దాన్ని తీసుకొని ఇంకా చెడగొట్టాడు. చెడగొట్టి అల్టిమేట్లీ రియలైజ్ అయ్యాడు ఇది తప్పు అని. పోతే ఇక్కడ ఏ మంత్రాన్ని నేను చెప్పానో అక్కడ ఇంద్రుడు తిన్నాడు అది అని, దానికి నేనేం చేస్తానంటే ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను. మరీ ఎక్కువచ్చేంత లెంత్ అవుతే మళ్ళీ కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఆవు అని అన్నాం, గవ అనే పదాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. గవ అంటే కిరణము అని. సో 1వ మండలము, మొదటి మండలము 164వ సూక్తము 26-27 మంత్రాలలో గో అనే పదం కనిపిస్తుంది. ఈ గో అనే పదం గోవులు అని అనువాదం చేశారు. ఇంకో అర్థం ఏంటంటే గో కిరణములు అని నేను అనువాదం చేశాను, ఎందుకంటే కిరణము జ్ఞానము ఇలాంటివి ఉంటుంది. సో వీటికి అంటే ఈ గవ అనే పదానికి కొన్ని మంత్రాలలో కొన్ని ఎక్స్ట్రా వర్డ్ యాడ్ చేస్తారు. ఆజ్ఞం అనే పదం యాడ్ చేస్తారు. ఇది మంత్రంలో ఉంటుంది. ఆజ్ఞం అంటే ఏంటంటే కొందరు ఏమన్నారంటే చంపగూడనిది అని అనువాదం చేశారు, కానీ ఆజ్ఞం అంటే చంపలేనిది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది గోవు అనుకుందాం, మరి గోవు చంపలేనిదా? ఈరోజు కోసుకొని తింటున్నారు కదా, మరి అది గోవు కాదుగా. గోవు మొదటి నుంచి సాత్విక జీవే, ఎవరు చంపలేని అని పరిస్థితి ఉండదు, చంపకూడనిది అయితే అయ్యి ఉండొచ్చు. సో చంపలేనిది అంటే ఇక్కడ చెప్పబడింది గోవుల గురించి కాదు, ఇక్కడ చెప్పబడింది జ్ఞానము, లేదంటే సృష్టి జరిగేటప్పుడు ఏవైతే నక్షత్రాలు ఇవి పుడతాయో వాటి గురించి ప్రస్తావన చేస్తున్నాయి మంత్రాలు. ఓకే. సో ఇప్పుడు మీరు తర్జుమా చేసిన వేదాలు ఏవైతే ఉన్నాయో, మీరు అనువదించిన వేదాలు, వాటిల్లో ఈ విధమైన అర్థాలే ఉన్నాయి? ఈ విధమైన అర్థాలే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఋగ్వేదం మొత్తం అనువాదం చేయడం జరిగింది, అదేవిధంగా శుక్ల యజుర్వేదం కూడా అనువాదం చేయడం జరిగింది. సో ఈ 2 బుక్స్కి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తే కొనుక్కునే వాళ్ళకి కొంచెం బెనిఫిషియల్ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఆ బుక్స్ ఎవరైతే పొందాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నామండి, మన వీడియో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దాని ద్వారా భాస్కర్ రాజు గారు అనువదించిన వేదాలను కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఇలా అనేక చోట ఇంకోటి ఇదే మ్యాక్స్ ముల్లరు మళ్ళీ కొన్ని చోట్ల ఏం చెప్తాడు అంటే అనువాదంలో, అంటే నేను మ్యాక్స్ ముల్లర్నే కోట్ చేస్తాను. నా ప్రాబ్లం ఏంటంటే మ్యాక్స్ ముల్లరు విదేశీయుడు, బిస్కెట్లు కాసిపడ్డాడు, ఏదో మార్చాడు, తప్పులు రాశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ దేశపడలే కదా సార్, ఈ దేశపు ఆధ్యాత్మిక వారసత్వానికి వీళ్ళు వారసులే కదా. వీళ్ళు ఎందుకు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు? వీళ్ళు చెడింది కాకుండా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని హిందువులు శుభ్రంగా ఉన్న వాళ్ళని కూడా ఎందుకు చెడగొడుతున్నారు? ఆ వేదాలకు వక్ర భాష్యాలు చెప్తూ, ఉపనిషత్తులకు తప్పుడు అర్థాలు చెప్తూ ఏం అవసరం వీళ్ళకి? సో దీంట్లో సిద్ధాంతమే మళ్ళీ. ఇప్పుడు బ్రిటిష్ వాడు మ్యాక్స్ ముల్లరు వీరు ఏదైతే అనువాదం చేశారో ఈ కమ్యూనిస్టులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మీరు కమ్యూనిస్టులని దేశభక్తులు అంటే మాత్రం నేను ఒప్పుకోనండి, దేశద్రోహులు. ఈ కమ్యూనిస్ట్ అనువాదాలు చేసిన వాళ్ళందరూ దేశద్రోహులు నా దృష్టిలో, హిందూ ద్రోహులు. సో వీళ్ళు ఎప్పుడు కూడా భారతదేశం మంచిని కోరలేదు. స్వతంత్రం అప్పుడు కూడా వీళ్ళు ఆ బ్రిటిష్ అధికారుల దగ్గరికి వెళ్ళి భారతదేశం అంటే ఒక్క దేశం కాదు, ఇది 17 రాజ్యాలున్న దేశము, దీన్ని 17 ముక్కలు చేసి మాకు ఇవ్వండి అని అన్నారు ఈ కమ్యూనిస్టులు. ఓకే.
సో వీళ్ళు ఇప్పుడు ఇదే ఋగ్వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు కూడా కొన్ని అనువాదాలు చేశారు. మరి వీళ్ళు న్యాయంగా ఎలా చేస్తారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. వీళ్ళలో అయితే హానెస్టీ కనపడదు. సో ఈ గవా అనే అనువాదం చేశారు కదా, కొన్ని చోట్ల గవా ఏంటి అనేది కూడా నేను మ్యాక్స్ ముల్లర్ని కోట్ చేస్తాను. గవా ఇది ఎక్కడ రిఫరెన్స్ అంటే 6వ మండలము 28వ సూక్తము 1, 8, 15 మంత్రాలు. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఈ గవా రుద్రుడికి తల్లి, వసువులకి తల్లి, సోమమునకు కూడా తల్లి. గోవి ఇక్కడ ఉంది కదా, రుద్రుడికి తల్లి ఎట్లవుతుంది? ఇప్పుడు గోమాత ఉంది, గోమాత శివుడికి తల్లి కాలేదు కదా, అవ్వలేదు. మరి తల్లి అని మంత్రం ఎట్లా చెప్తుంది? ఆదిత్యులకి వసువులకి ఎట్లా తల్లి అవుతుంది? అంటే ఈ మంత్రము గోవుల గురించి చెప్పట్లేదు. ఈ మంత్రం పరమాత్మ శక్తి అయిన కిరణముల గురించి చెప్తోంది. దాన్ని గోవులని తప్పుడుగా అనువాదం చేసి దాని శక్తి తగ్గినప్పుడు దాన్ని చంపారు అని అనువాదం చేశారు వీళ్ళు. అంతటితో ఆగకుండా మాంసము అనే పదాన్ని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేశారు. మాంసం అంటే నాన్ వెజ్ అనే మీనింగ్ ఉన్నా కూడా వేదం ప్రకారం తీసుకుంటే శక్తి అనే అర్థం వస్తుంది. సో అందుకే మాంసానికి మాంసం అనే పేరు వచ్చింది. శక్తిని ఇస్తుంది కాబట్టి అది మాంసం అయింది. అంతేగాని అది మాంసం కాబట్టి ఇది మాంసం కాదా? భౌతిక మాంసం కాదు. అదే కాకుండా పచంతి అని అన్నారు కదా, అంటే వండుకొని తినడం అన్నారు వీళ్ళు. అది వండుకొని తినడం కాదు, అభివృద్ధి చెందడం. అంటే విశ్వం జరిగేటప్పుడు, సృష్టి జరిగేటప్పుడు ఈ దివ్య గోకిరణాలు ఇంకా అభివృద్ధి చెంది సృష్టి జరగాలని మంత్రం చెప్తోంది అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే ఆవుని చంపారు, ఎద్దుని చంపారు, దాన్ని వండారు, తినాడు. తినడానికి ఇంద్రుడేమన్నా మనిషా లేకుంటే తురుకోడా? అదే కదా. హీఈస్ అ గాడ్, హీ డజంట్ నీడ్ ఎనీ ఫుడ్. అసలు భౌతికమైన ఆహారం తినాల్సిన అవసరము ఇంద్రుడికి ఏమొచ్చింది? ప్రాబ్లం ఏంటంటే సార్, గ్రంథాల్లోనే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది, వాళ్ళ పేర్లలోనే తెలిసిపోతుంది ఇవన్నీ భౌతికమైన రూపాలు కాదు, ఇవన్నీ తత్వాలు లేకపోతే శక్తులు లేదా శక్తులకి ప్రతీక అని చెప్పేసి. కానీ వీళ్ళు ఇంతకాడికి దేవతలు అనగానే భౌతిక రూపాన్ని ఊహించుకుంటూ వాళ్ళు జంతువుల్ని పీక్కు తిన్నారు, లేకపోతే పక్కడి పెళ్ళాలని రేపులు చేశారు అంటే దిక్మాల ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు భగవంతుడిని ఒక తాత్విక దృష్టితోటి లేదా భగవంతుడికి సంబంధించిన సంఘటనల్ని తార్కిక దృష్టితోటి ఎందుకు చూడలేకపోతున్నారు వీళ్ళు? అలా చూస్తే వాళ్ళ వ్యాపారం ఏం పోతుంది? ఇప్పుడు వేదం ఇంత గొప్పది అని మ్యాక్స్ ముల్లర్ అట్లీస్ట్ తన చివరి దినాలలో ఒప్పుకున్నాడు. ఈడు ఒప్పుకున్నాడంటే ఆయన వ్యాపారం క్లోజే కదా. అంతే. మరి వాడి వ్యాపారం వాడెందుకు క్లోజ్ చేసుకుంటాడు? వేదాలని తిట్టాలి, హిందూ దేవాలని తిట్టాలి, లలిత్ కుమార్ని తిట్టాలి, భాస్కర్ రాజుని తిట్టాలి, అప్పుడే వాడి వ్యాపారం. భాస్కర్ రాజుకు వేదం తెలీదు, సంస్కృతం తెలీదు, ఎట్లా అనువాదం చేశాడు? ఇలా స్టేట్మెంట్లు ఇవ్వాలి. అలా తిట్టమని వాడి గ్రంథం, వాడి మతం కూడా చెప్తుంది. దేవుడే చెప్తున్నాడు డైరెక్ట్గా. కాబట్టి వాడు వేదం గొప్పదని ఒప్పుకుంటే వాడి బిజినెస్ క్లోజ్. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి వాడు వేదం గొప్పదని ఎప్పుడు ఒప్పుకోడు. కానీ వేద మంత్రాల నుంచి కొన్ని తీసుకొని ఇందులో చూడు మా దేవుడు ఉన్నాడు, బలి పశువు, అది మాత్రం ఒప్పుకుంటాడు. నిజంగానే ఇది చాలా పెద్ద విచిత్రం సార్, దరిద్రంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. అంటే నిజంగా మీరు చెప్పిన విషయాల్లో నిజంగా చాలా వరకు ఈరోజు చెప్పినట్లు నాకు తెలియకుండా తెలుసుకున్నా. అలాగే మన హిందూ బంధువులకు కూడా చాలామందికి ఈ విష ప్రచారాల వెనక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నామండి. అలాగే డాక్టర్ గారి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఋగ్వేదము, శుక్లయజుర్వేదము, అదేవిధంగా వారు రాసిన మిగిలిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు. డాక్టర్ గారు, ఫైనల్గా కంక్లూజన్. థ్యాంక్ యూ. అయితే ఇలా మనం అంటే ఇంత డీటెయిల్లో సబ్జెక్ట్ ఉంది అని మనం చెప్పడం మన ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రపగండ, వక్రీకరణ, ఇది చూసి నాకు విరక్తి పుడుతుంది. సరిగ్గా చదువుకోండి. అట్లీస్ట్ ఈ క్రైస్తవులకు, కమ్యూనిస్టులకు చెప్తాను, మీ సిద్ధాంతం ఏమన్నా కావచ్చు, కనీసం దేశాన్ని మాత్రం తిట్టకూడదు. సో దేశాన్ని మాత్రం తిట్టద్దు. అది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్.